మన భారతీయ సాంప్రదాయం చీర. ఈ రోజుల్లో చీర ప్రాముఖ్యత చాలా తగ్గిపోతున్న పరిస్థితిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పెద్దవాళ్ళంతా కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళంతా కూడా శారీస్ కట్టుకొని ఎంతో చక్కగా రెడీ అయ్యి రకరకాల శారీ డ్రేపింగ్స్తో వాళ్ళంతా కూడా వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే అసలు శారీ కట్టుకొని ఈ విధంగా పరిగెత్తడం వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ టాటా ప్రోడక్ట్ వాళ్ళు ఈ విధంగా శారీ రన్ ఆర్గనైజ్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా అనిపిస్తుందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. సో ఈ తనైరా రన్ అనేది మా కొలీగ్ ఒక నైబర్ ఫార్వర్డ్ చేశారు. బట్ అనుకోకుండా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇది ఫిట్నెస్ పరంగా హోమ్ మేకర్స్కి, జాబ్ హోల్డర్స్కి, ఇంకా స్టూడెంట్స్కి అండ్ శారీ అవేర్నెస్ కోసం అందరికీ చాలా యూస్ఫుల్. అండ్ లేడీస్ ఎవరైతే బాగా బాధ్యతలతో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, వాళ్ళు చాలా హ్యాపీగా అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శారీలో పరిగెత్తడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. మన భారతీయ సాంప్రదాయాన్ని చాటి చెప్తూ శారీలో కేవలం కొంతమంది ఒక్కరోజు వేసుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అయితే వీళ్ళు ఏమాత్రం కూడా జంకకుండా శారీలో ఏకంగా పరిగెడుతున్నారు. కొందరు అయితే బైక్ రైడ్ చేస్తున్నారు, కొందరు సైక్లింగ్ చేస్తూ వాళ్ళకున్న స్వేచ్ఛ అయితే చాటి చెప్తున్నారు. ఇక్కడ టాటా ప్రోడక్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ శారీ రన్లో సుమారు 400 మంది దాకా అయితే పార్టిసిపేట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. 400 మంది ఉమెన్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏమాత్రం హెసిటేషన్ లేకుండా శారీలో వాళ్ళు పరిగెడుతున్నారు, వాక్ చేస్తున్నారు, ఇంకా బైక్ రైడ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు. ఎంతో ఆనందంగా వాళ్ళు కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు, వాళ్ళు ఎంతో హ్యాపీగా పరిగెడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైడింగ్కే కాదు, సైక్లింగ్లో కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం మేము ఎవ్రీడే సైక్లిస్ట్. సో మామూలుగా జర్సీ షార్ట్స్ వేసుకుంటాం మేము. సైక్లింగ్కి అవన్నీ అవసరం లేదు. చేయాలి అనుకుంటే ఏ అటైర్లో అయినా చేయొచ్చు. మన ట్రెడిషనల్ అటైర్ కూడా బ్యారియర్ కాదు. అంటే బేసిక్గా శారీ వేసుకొని ఇదంతా చేయడం చాలా కష్టం అంటుంటారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు శారీలో? కష్టమేం లేదు, మనం తలుచుకుంటే ఏదైనా ఈజీయే. మనం అనుకోవాలి అంతే చేయాలని. సాధారణంగా ఉమెన్ అంటే ఇంట్లో ఉండడానికే, వాళ్ళు ఏది చేయలేదు అన్నట్లు కాకుండా ఈ విధంగా బయటకు వచ్చి ఇలా రన్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు ఏం చేయలేరని, ఏం చేయలేమో అనుకుంటున్నారు ఇప్పుడు. సో సూపర్ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ తనైరా శారీ రన్. మనం చూస్తున్నాం కదా, ఉమెన్ ఇది చేయగలరు, ఇది చేయలేరు అని కాదు, ఏదైనా చేయగలరు, ఏమి చేయలేరు అన్నట్లు కూడా ఇక్కడ ఉన్న సైక్లిస్ట్ కూడా మనతో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొందరు వస్తున్నారు. అయితే డిఫరెంట్ రేపింగ్స్లో అయితే ఇక్కడ మనం ఉమెన్ని చూడొచ్చు. యువతులు కూడా పాల్గొంటున్నారు ఈ శారీ రన్లో. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి మాట్లాడదాం. హాయ్. హౌ ఆర్ యూ ఫీలింగ్? Too cool. In a hot sunny day, it's too cool. How's your experience? It was wonderful. It was one of a kind, and I've been to other 5K runs, 10K runs and all. But being in a sari and doing a 5K or a 3K run, it's definitely a different thing. It's like one of a lifetime. I recommend everyone to participate, all the ladies and women. You should really put yourself forward for such kind of activities. Thank you. Some feeling saree is not an easy thing to carry, but you are running. How you are feeling? It all depends on the mindset and the way we drape, and we fix our mind in such a way that no, we can do it with any kind of attire. It doesn't have to be a sari or anything else. If you're feeling comfortable with the costume or the dress you're wearing, definitely anything can be worn. And sari is definitely a good going. Mirela feel? It was awesome. Event was awesome. We didn't think that it will be this beautiful. It was really. We have done in the saris. We are great. We came for the first time actually for this kind of walk actually, or a run or a jog. Definitely, I never thought Hyderabad ladies will come in that huge crowd that they will be seen like this. It's really wonderful. I think next year we can have more audience over here, more people coming and walking. All women should definitely come and walk. They'll think it is coming in the early morning. No, definitely not. Please come. You'll enjoy like anything. Thank you. అసలు మనం ఊహించలేదు ఇలా శారీస్ కట్టుకొని ఇంతమంది వస్తారు అని చెప్పి. మీకు ఎలా అనిపిస్తుంది శారీ కట్టుకొని ఉదయాన్నే వచ్చి ఇలా పరిగెత్తడం? చాలా మంది ఆడవాళ్ళు శారీస్ కట్టడమే రేరు, కానీ ఈ ఈవెంట్ గురించి చాలా మంది కట్టని వాళ్ళు కూడా శారీస్ కట్టుకొని వస్తుంటున్నారు. సో దాన్ని చూడాలని డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కల్చర్,
అండ్ బైక్స్ వేసుకొని సైకిల్స్ వేసుకొని చాలామంది వస్తున్నారు. సో వాళ్ళని చూడడానికి మేము వచ్చాము. నేను ఈసీఎల్ రాధిక నుంచి వచ్చాను ఇక్కడికి. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రావటం, ఇంతమందిని చూడటం ఒక్క దగ్గర చాలా క్రేజీగా ఉంది. లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను, ఈ ఇయర్ కూడా వచ్చాను. వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం మనం, చాలా అందమైన అమ్మాయిలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హాయ్ హాయ్. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఎలా అనిపిస్తుంది మీకు శారీలో ఇలా రన్ చేయడం? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం యాక్టివ్గా కూడా ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. శారీలో పరిగెత్తడం కొంచెం కష్టంగా అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది? నేను కష్టమేం లేదు. యాక్చువల్లీ నాకు శారీ చాలా ఇష్టం. సో శారీలో కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఐ ఫీల్ కంఫర్టబుల్ రన్నింగ్ ఇన్ శారీ. సాంప్రదాయం అమ్మ, శారీ కట్టుకోవడం శారీలోనే కంఫర్ట్గా ఉంటుంది. This is our second season in Taneira Sari Run and it's good. Very good actually. యా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆర్గనైజర్స్ ఈ శారీ రన్ ని ఏర్పాటు చేయడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది అని చాలా మంది మునుపు కూడా వచ్చారు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విధంగా శారీలో రన్ చేయడం అనేది మన భారతీయ సంప్రదాయాన్ని ప్రమోట్ చేయడానికి కావచ్చు. ఈ కాలంలో అయితే చాలా మంది శారీ వేసుకోవడమే కష్టంగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉమెన్ భారతీయులు ఏమాత్రం తగ్గరంటూ కూడా శారీని వేసుకొని మరి వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు, ఇంకా సైక్లింగ్ చేస్తున్నారు, రన్ చేస్తున్నారు, వాక్ చేస్తున్నారు. అన్ని అంటే అమ్మాయిలకు ఏది అతీతం కాదు, ఏదైనా చేయగలరు అంటూ కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే చాలా మంది ఒక తెలుగు వాళ్ళే కాదు, ఇక్కడ పలు భాషల వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనం ఎక్కువగా చూసాం. ఎక్కువగా కూడా హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అలాగే తెలుగు వాళ్ళు మొత్తంగా కలగలిపి ఉన్నారు. సుమారు 400 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే డిఫరెంట్ రేపింగ్స్లో డిఫరెంట్ స్టైల్స్లో ఒక టెంట్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హాయ్. Hi, how are you? I'm fine, thank you. How are you feeling? I'm feeling great, feeling fantastic. This is the second year we are participating. Chala santoshanga undi. We're extremely happy. We are feeling energized, bubbly. We are with our friends. We all have worn our matching sarees. So we're really having a fantastic time. మీరంతా కూడా యూనిఫామ్ గా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు, సారీలో పరిగెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? సో ఫ్రెండ్స్ అందరితో వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. మేము దీనికోసం ఒక 10 days నుంచి ప్రిపరేషన్, సిమిలర్ సారీ, సిమిలర్ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో చాలా హ్యాపీగా ఉందండి. వీఆర్ గోయింగ్ టు రిపీట్, నెక్స్ట్ ఇయర్ కూడా రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూసాం కదా, వీళ్ళందరి రెస్పాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు చెప్తున్నారు. అయితే చాలా మంది వీళ్ళందరూ యూనిఫామ్ గా అంటే నార్మల్ గా రావడమే, అందరు డిఫరెంట్ రేపింగ్స్ గా వస్తే వీళ్ళు ఒక అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు మనకి. వీళ్ళందరూ కూడా 10 days నుండి ఈ ప్రోగ్రామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్. Hi. How are you feeling? Yeah, we are feeling very exciting. Today we came from our community. These are all my friends. We are from Pebble City. We are from PBL City. Today we felt very happy. Last year also we came for the run, and this year also we enjoyed. Maybe next year also we'll come. Thank you. Yeah, it was really good. We had really fun. So this is my first year, and I didn't come last year, so this is my first year. It was really good. So hoping next year to come. Yeah, awesome experience, and this is my first time, but I enjoyed a lot. Next year also definitely I'll try to come. ఎలా ఉంది, మీరు పరిగెత్తారా సారీలో? Yes, 3 kilometers. Very sincerely I ran. Unique experience. Sari to run cheyadam. This is our first experience. Wonderful, and that too with friends. Na, it's amazing. Thank you. ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా పరిగెత్తడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనకు కనిపిస్తున్నారు. మనం ఇప్పటి వరకు చూసాం, కొంతమంది యూనిఫామ్లో వస్తున్నారు, కొంతమంది డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నారు. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే మనకు కనిపిస్తుంది, ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లాగా తలపించేలాగా ఈ సారీ రన్ అయితే ఉంది. ఉమెన్ ఏదైనా చేయగలరు, ఇంటికే పరిమితం కాదంటూ కూడా వీళ్ళందరూ చాటి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒకసారి చూడొచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఎస్ అంటూ కూడా వాళ్ళు కేకలు వేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఈ సారీ రన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇప్పటికే చాలా మంది పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ ఈ సారీ రన్ లో అయితే పార్టిసిపేట్ చేశారు. సుమారు 400 నుంచి 500 మంది అయితే ఉమెన్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఒక లేడీ కూడా మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందని. హాయ్ అమ్మ. హాయ్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైటెడ్ అండి. ఎవ్రీ ఇయర్ ఐ విల్ కమింగ్ టు దిస్ ఈవెంట్. సో దిస్ టైమ్ ఆల్సో ఐ హావ్ కమ్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. చాలా బాగుంది, సంతోషంగా. ఈ సారీలో పరిగెత్తడం అంటే చాలా కష్టమైన పని కదా, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఈజీ, ఎందుకంటే ఐఎమ్ రెగ్యులర్లీ డూయింగ్ వాక్ విత్ దిస్ శారీ ఓన్లీ. సో ఐఎమ్ యూస్ టు డూయింగ్ ఆల్ దిస్. దర్ ఇస్ నథింగ్ రాంగ్, హార్డ్ ఫర్ మీ.
వీళ్ళు కూడా చెప్తున్నారు కదా, మనం చూస్తున్నాము చాలా ఈజీగా ఉంది శారీలో పరిగెత్తడం, అంత కష్టమైన పని కాదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పొజిషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం శారీలో పరిగెత్తడం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని. హాయ్. శారీలో కూడా ఉమెన్ దే కెన్ మెయింటైన్ ఫిట్నెస్ అనేసి ఈ రన్లో తెలిసింది. ఇప్పుడు శారీ రన్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్ ఫర్ ఆల్ ద ఉమెన్. థ్యాంక్ యూ ఫర్ ద ఈవెంట్. ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్. వాళ్ళు ఇక్కడ శారీ రన్ లో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఇంకా అందమైన యువతులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. హౌ ఆర్ యు ఫీలింగ్? ఐఎమ్ గుడ్ అండ్ సారీ రన్ చాలా బాగుంది అండ్ అందరూ విత్ సారీస్ ఇట్ ఇస్ సో కలర్ఫుల్ అండ్ ఎక్సైటింగ్ గా ఉంది. సో అంతా పిల్లలు పని అన్నీ వదిలేసి ఇక్కడ రావడం, ఫిట్నెస్ చేయడం, ఫొటోస్, వీడియోస్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. అండ్ స్టార్టింగ్లో వార్మప్ చేయించారు, దట్ వాజ్ రియలీ గుడ్ అండ్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుంది, ఇంకా ఎక్కువ లేడీస్ పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. మనం చూస్తున్నాం కదా ఈ శారీ రన్ లో నార్మల్ వాళ్ళే కాదు, ఇంకా డాక్టర్స్, ఇంకా ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, ఎంప్లాయీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ మనతో అయితే డాక్టర్ ఉన్నారు, ఆంకాలజిస్ట్, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈరోజు శారీ రన్లో పార్టిసిపేట్ చేస్తాం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఇది చాలా నీడ్ ఆఫ్ ఏ అవర్. మహిళలు అన్ని రంగంలో అధిగమిస్తున్నారు, కానీ మన భారతదేశంలో మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇలా ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి రన్ చేస్తాం అనేది వేరే మహిళలకు కూడా అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు అంటే ఇప్పుడు చూస్తాం మెన్ ఎక్కువ పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు, మహిళలకు ఇంట్లో ఇంట్లో పనుల వలన చాలా వరకు వ్యాయామం చేయలేకపోతున్నారు. ఈ వ్యాయామం అనేది చాలా అవసరం ప్రతి మహిళకి. ఇది ఒక్క రోజే కాకుండా ఇది ప్రతిరోజు మహిళలందరూ కంటిన్యూ చేయాలి. ఇది చేయలేకపోతే ఒబిసిటీ, ఊబకాయం వస్తాం వలన చాలా రుగ్మతులకి గురవుతున్నారనమాట. డయాబెటీస్, హైపర్ టెన్షన్, అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్, బీపీ, హార్ట్ అటాక్స్, ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఒక రకంగా ఒబిసిటీ కొన్ని క్యాన్సర్స్ కారణం అనమాట. అందుకని ప్రతి మహిళ కూడా దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో మనకు కుదిరిన టైంలో ఒక అరగంట వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకొని ఇలా వ్యాయామం చేస్తాం వల్ల చాలా మందికి ఆరోగ్యం మెరుగవుతుంది. చాలా దీర్ఘకాలిక జీవన శైలికి సంబంధించిన రుగ్మతుల నుంచి దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక ఫౌండేషన్ నుంచి కూడా కొంతమంది గ్రూప్ ఆఫ్ ఉమెన్ అయితే ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. మేము బేసికలీ విమెన్స్ గ్రూప్, అప్పుడు సారీ రన్ చేయకపోతే ఎలా మేము, సో మేము చారిటీ చేస్తాము. మా 160 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మా ఎన్జిఓ పబ్లిసిటీ కోసం, ప్లస్ ఇక్కడ వీ కేమ్ టు హ్యావ్ ఫన్ అండ్ వీ వాంట్ టు బి అ రోల్ మోడల్ ఫర్ ఫిట్నెస్. These all are our members. Thank you so much.